అందరికీ వందనాలండి. దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి ఈ రోజు వరకు మనందరము సజీవ లెక్కలో లెక్కించబడ్డాము. దీన్ని బట్టి మన జీవితాలను బట్టి ఆయన చూపిన కృపను బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈరోజు మేము మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. నిన్నటి రోజున మీరు రక్షణ పొందారా? ఇవాళ మీరు రక్షణ పొందారా? అండ్ రేపు రక్షణ పొందుతారా? ఆ తర్వాత జూన్ మాసంలోనికి దేవుడు కృప చూపిస్తే మనందరం అడుగుపెడతాం. జూన్లో రక్షణ పొందుతారా? ఏంటి ఈమెకి ఏమన్నా పిచ్చి పట్టిందా? ఇన్ని రోజులు రోజు రక్షణ పొందడం ఏంటి అని అనుకుంటున్నారు కదా. అబ్సల్యూట్లీ మనందరం ఆలోచన కరెక్టే. రక్షణ అనేది జీవితంలో ఒక్కసారే తీసుకుంటాము, ఒక్కసారే మనకి దేవుడు రక్షణ ఇస్తారు. కానీ చాలామంది మిస్పర్సెప్షన్ ఏంటంటే రక్షణ వచ్చింది కాబట్టి మనం ఏదైనా చేయొచ్చు. సో నేను రక్షణ తీసుకున్నా, నేను బాప్టిజం పొందాను, సో ఇప్పుడు నేను నా ఇష్టానుసారంగా జీవించవచ్చు. బికాస్ గాడ్ విల్ ఫర్గివ్. నేనేం చేసినా దేవుడు క్షమిస్తాడు, ఎందుకంటే నేను రక్షణ పొందాను. ఇది ఖచ్చితంగా మహాపాపం అండి. దీనికన్నా రక్షణ లేకుండా పాపం చేస్తే సమ్వాట్ ఫర్గివబుల్ ఏమో, కానీ రక్షణ నుండి పాపం చేస్తే అస్సలు అది ఫర్గివబుల్ కాదు. ఎందుకు ఈ మాటని చెప్పాల్సి వస్తుందంటే చాలామంది, ప్రత్యేకంగా యవనస్తులు సువార్తలో పాలుభాగస్తులు అవుతున్నారు. ఒక విధంగా ఆనందకరమే, కానీ అది ఎందుకు చేస్తున్నారనేది దేవుడికి తెలియాలి. సో మీరు షో ఆఫ్ కోసం చేస్తున్నారా? కాయర్లో ఉంటారు, లేకపోతే రకరకాల పరిచయలో చిన్న పెద్దల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. బట్ మీరు ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు మీరు ఎవరిని సేవిస్తున్నారు, ఎవరిని చూపిస్తున్నారు అనేది మనం ఒక్కసారి సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, పరిచర్య అక్కడితో అయిపోలేదండి. నిజ విశ్వాసికి, నిజ క్రైస్తవునికి పరిచర్య దేవుని సంఘంలో మాత్రమే కాదు. అతను పరిచర్య చేయాల్సింది సంఘంలో ఎంత ఉందో, సంఘం నుంచి బయటకు వచ్చిన తర్వాత, అంటే చర్చ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, అప్పుడు మన జీవితాల ద్వారా మనం అసలైన పరిచర్య స్టార్ట్ చేస్తాం. చర్చ్లో ఉన్నప్పుడు పాస్టర్ గారు ఏది చెప్తే అది చేస్తాం, దట్స్ సో గుడ్. కానీ నిజానికి మీరు చర్చ్లో ఉన్నప్పుడు ఎవరు చూస్తారో లేదో తెలియదు, కానీ మీ చుట్టాలు లేకపోతే ఎవరైనా చర్చ్లో ఉన్న వాళ్ళు చూస్తారో లేదో తెలియదు, కానీ చర్చ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అనేకులకి, క్రీస్తు నెరగని వారికి మన జీవితాలు ఒక లైవ్ ఎగ్జాంపుల్గా చూపించబోతున్నాం మనం. అది గుర్తుపెట్టుకోనండి. మీరు చర్చ్లో ఎంత జాగ్రత్తగా ఉన్నారో చర్చ్ బయట అంతకన్నా జాగ్రత్తగా దేవుని చూపించాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, రక్షణ వచ్చేసరికి మీరు అనుకున్నది కరెక్టే, మనం అనుకుంటున్నది కరెక్టే. లైక్ జీవితంలో రక్షణ ఒక్కసారి వస్తుంది, కానీ అదే రక్షణను ప్రతిరోజు అభ్యసించాల్సి వస్తుంది. అంటే దేవునిలో మనం ఉంటున్నాము అనే సంగతిని మనం ప్రతిరోజు గుర్తుపెట్టుకొని జీవించాల్సిన అవసరం ఉంది. గుర్తుపెట్టుకోండి, రక్షణ ఒక్కసారి వస్తుంది, కానీ ఇట్స్ డైలీ ఎక్సర్సైజ్. ప్రతిరోజు తిండి తిన్నట్టుగా, ప్రతిరోజు మన డైలీ యాక్టివిటీస్ చేస్తున్నట్టుగా రక్షణని మనం అభ్యసించాలి. అండ్ దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.